హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ రూల్ టాపిక్ వచ్చేసి సోలానా గురించి అయితే అప్డేట్ అయితే ఇస్తాను. సోలానా ప్రైస్ టార్గెట్ అవన్నీ ఏంటంటే క్లియర్గా చెప్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే సోల్ కాయిన్ అయితే చూపిస్తాను. చార్ట్ చూపించే ముందు అయితే ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడైతే నా చార్ట్స్ అనేది చూపిస్తాను, ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే మనకి సోలానా కాయిన్ వచ్చేసి సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ మన ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే నేను అక్టోబర్ మంత్లో ఏదైతే మీరు చూసుకున్న స్క్రీన్ షాట్ ఒకసారి అయితే చూడండి. ఒకసారి మీకు స్క్రీన్ షాట్ అయితే చూసుకోండి. ఎగ్జాక్ట్గా నేను మీకు వీళ్ళకి ఏంటంటే అక్టోబర్ మంత్లో ఏంటంటే ఎగ్జాక్ట్గా పర్పుల్ లైన్ ఏదైతే పర్పుల్ జోన్ ఏదైతే ఉందో ఒకసారి జూమ్ చేస్తాను చూడండి. ఈ పర్పుల్ జోన్ ఏదైతే ఉందో దాని బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత ఒక్క క్యాండిల్ దానిపైన క్లోజ్ అయినా కూడా మీరు అయితే బై చేసామని చెప్పాను. అక్కడ నుంచి చూసుకున్నట్లయితే ప్రైస్ అనేది ఎంతవరకు ఇంక్రీజ్ అయింది అంటే ఒకసారి అయితే చూద్దాం. నియర్లీ ఏంటంటే దగ్గర 172% అయితే ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు దీని ప్రైస్ టార్గెట్ ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు అంత పర్టికులర్గా ఆడ సిగ్నల్ ఇచ్చానో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా మనకి ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ ఫస్ట్ టైం డౌన్ అయింది అండ్ సెకండ్ టైం అదే దగ్గర నుంచి అయితే డౌన్ అయింది అండ్ సపోర్ట్ చూసుకున్నట్లయితే ఎల్లో లైన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకొని మార్కెట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే గైస్, నెక్స్ట్ ఏంటంటే అండ్ ఇదేంటంటే జస్ట్ నార్మల్గా ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉన్నప్పుడు చూపించాను. ఒకసారి అయితే ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకోండి. ట్రయాంగిల్ ప్యాటర్న్ ఈ కింది బాక్స్ చూడండి, సేమ్ ఇదే విధంగా అయితే మనకి ప్యాటర్న్ అయితే వచ్చింది. దీన్ని ట్రయాంగిల్ ప్యాటర్న్స్ అంటాం. ఓకే, మనం దీంట్లో చూసుకున్నట్లయితే మార్కెట్ ఏంటంటే అప్ ట్రెండ్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ మనకి డౌన్ ట్రెండ్లో బ్రేక్అవుట్ అయితే డౌన్ ట్రెండ్లో అయితే మార్కెట్ అయితే మూవ్ అయ్యేది. దాంతోపాటు ఏంటంటే నేను ఎగ్జాక్ట్గా ఈ రేంజ్లో అయితే సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఒకసారి అయితే చూసుకోండి. నేను ఇంకా కొన్ని చార్ట్స్ అయితే మీకు అయితే విజువల్ చేస్తాను. ఓకే గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్లీ మార్కెట్ ఏంటంటే చాలాసార్లు ఏంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఏదైతే పర్పుల్ జోన్లో అక్కడ నుంచి అయితే మార్కెట్ ఇంక్రీజ్ అయింది. సెకండ్ టైం కూడా అక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది అండ్ థర్డ్ టైం కూడా ఇంక్రీజ్ అయింది. నేను అక్కడ కూడా మీకు ఏంటంటే ఇక్కడ సపోర్ట్ అని చెప్పి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మార్కెట్ ఇదే జోన్ నుంచి ఏంటంటే రిజెక్షన్ తీసుకొని కొద్దిగా డౌన్ అయింది ఇక్కడ దాకా. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇదే జోన్ నుంచి అయితే రిజెక్షన్ తీసుకొని మళ్ళీ డౌన్ అయింది. వన్స్ ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ ఏంటంటే టెస్ట్ అయింది కాబట్టి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 3 టైమ్స్ సపోర్ట్ చేసింది అండ్ 2 టైమ్ ఏంటంటే రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేసింది. కాబట్టి ఏంటంటే అక్కడ మార్కెట్ ఏంటంటే ఈ సపోర్ట్ అండ్ ట్రెండ్ ఏంటంటే వీక్ అయింది కాబట్టి నేను అక్కడ సిగ్నల్ ఇచ్చాను. ఖచ్చితంగా ఏంటంటే మనకి ప్యాటర్న్ ఉంది ప్లస్ ఏంటంటే అక్కడ బ్రేక్ డౌన్ అయింది కాబట్టి అందుకోసం అనేది మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఎగ్జాక్ట్గా మనకి సోల్ కాయిన్ అనేది మనకి టార్గెట్ రేషియో దగ్గరికి అయితే ఆల్రెడీ వచ్చేసింది. దీని పర్టికులర్ టార్గెట్ చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ దాకా అయితే ఉంటుందంటే నియర్లీ ఒకసారి అయితే చూసుకోండి. ఒకసారి దీని ఎగ్జాక్ట్ టార్గెట్ చూసుకున్నట్లయితే మనకి నియర్లీ బ్రేక్అవుట్ అయిన దగ్గర నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఈ వీక్లీ అండ్ మంత్లీ లెవెల్స్ మధ్యలోకి అయితే వెళ్తుంది. ఎగ్జాక్ట్గా మనకు ఐడియా లేదు కానీ ఏంటంటే మంత్లీ లెవెల్ దాకా అయితే వెళ్తుంది. బట్ అంతకుముందు ఏంటంటే మార్కెట్లో కొన్ని కరప్షన్ అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే జాగ్రత్తగా ఉండండి. మెయిన్లీ ఏంటంటే ఈ ఎల్లో లైన్ ఈ ఎల్లో జోన్స్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ ఏమైనా రిజెక్షన్ అయిందంటే ఖచ్చితంగా ఒకవేళ ఇక్కడ దాకా అయితే హోల్డ్ చేసి మళ్ళీ ఇంక్రీజ్ కావచ్చు. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ నుంచి మనకి ఫాస్ట్గా డౌన్ అయిపోయి ఈ వీక్లీ లెవెల్ దగ్గర నుంచి డౌన్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే మీరు స్టాప్ లాస్ అనేది కొద్దిగా జాగ్రత్త పెట్టుకోండి. లేదు మేము ఇక్కడ దాకా అయితే ఎవరైతే ఇంక్రీజ్ అయిందో ఇక్కడ నుంచి అయితే మీకు ప్రాఫిట్ ఎలాగా వచ్చింది కాబట్టి ఈ మధ్యలో ఏంటంటే మీరు ఎగ్జిట్ కాండి చూసుకొని దీని కింద అయితే స్టాప్ లాస్ పెట్టుకొని అయితే ఉండండి. అండ్ మీరు ఏదైతే మనకు స్టాప్ లాస్ పైన అయితే పెట్టుకుంటే సరిపోద్ది. మనం ఏంటంటే ప్రాఫిట్లోనే ఉన్నాం కాబట్టి ఆ రేషియోలో అయితే చూసుకోండి. ఖచ్చితంగా ఏంటంటే ఎల్లో జోన్లో ఒక ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఈ ఎల్లో జోన్ అయితే ఇమీడియట్లీ మనకి ఇంక్రీజ్ అయిందంటే ఖచ్చితంగా ఈ వీక్లీ అండ్ మంత్లీ లెవెల్కి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఏంటంటే మనం హైలీ ప్రాఫిట్ అయితే బుక్ చేసుకొని మార్కెట్ నుంచి అయితే ఎగ్జిట్ కావచ్చు. బట్ అంత ఈజీగా అయితే వెళ్ళదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర అయితే ఒక మినిమం ఏంటంటే ఒక ట్రేడ్ అయితే అవుద్ది అనుకుంటాను. ఇక్కడ నుంచి నేను ఏమనుకుంటాను అంటే ఇక్కడ క్రాష్ ఈ జోన్ కన్నా వచ్చింది. లేకుంటే ఏంటంటే ఒకవేళ దీని నుంచి రిజెక్ట్ అయినా కూడా మనకి ఈ వీక్లీ లెవెల్ దగ్గరికి అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇంతవరకు రిస్క్ మెయింటైన్ చేయొద్దు అనుకుంటే మాత్రం ఎగ్జిట్ కాండి. ఇది కలిసి మొత్తానికి అప్డేట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ లెవెల్స్ ఏంటంటే స్ట్రాంగ్ లెవెల్స్. ఖచ్చితంగా ఏంటంటే దీన్ని క్రాస్ అయ్యే ఛాన్స్ అయితే ఇప్పటికైతే సోల్ కాయిన్కి అయితే లేదు. దీన్ని క్రాస్ అయ్యింది మీరు అందరూ అనుకుంటారు ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ క్రాస్ అయ్యి ఇంకా వెళ్ళిపోద్దని. అస్సలు దీన్ని క్రాస్ అయినా కూడా ఒకవేళ దీన్ని క్రాస్ అయినప్పటికీ మీరేంటంటే ట్రెండ్లో ఉండకండి, జాగ్రత్త అయితే ఉండండి. ఎందుకంటే ఇమీడియట్లీ క్రాష్ అయితే అవుద్ది. అదైతే చెప్తున్నాను. మీకు ఏంటంటే ఆ లెవెల్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఏంటంటే మంత్లీ లెవెల్ అండ్ ఏంటంటే వీక్లీ లెవెల్ గ్యారెంటీ ఏంటంటే అక్కడ నుంచి అయితే రిజెక్షన్ అయితే తీసుకుంటుంది. ఒకవేళ దీన్ని క్రాస్ అయినా కూడా అప్పుడు ఏ విధంగా అవుద్దంటే మార్కెట్ ఈ విధంగా దీని మీద ఒక విక్ వచ్చేసి ఫామ్ అయిపోయి మళ్ళీ ఇమీడియట్లీ ఏంటంటే క్రాష్ అవుద్ది. క్రాష్ అయినప్పుడు ఏంటంటే చాలా పెద్ద విక్ వచ్చి మీకు ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ జోన్ దాకా వచ్చి ఇక్కడ క్యాండిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అంటే లాంగ్ విక్స్ అయితే క్రియేట్ అవుతాయి. మీరైతే దానికోసం అయితే కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. ఇదిగా సబ్జెక్ట్. సోల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి మేమ్ సీజన్ వస్తుందని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. ఒకసారి అయితే చూసుకోండి. మేమ్ సీజన్ అయితే మనకి రాబోతుంది. ఒకసారి అయితే దీంట్లో అయితే రీడ్ చేసుకోండి. మేమ్ సీజన్ ముందే వస్తుందని అయితే ముందే చెప్పాను. దానికి సంబంధించిన మేమ్ కాయిన్స్ ఏవేవి ఇంక్రీజ్ అవుతాయో అవన్నీ ఏంటంటే మీకు ప్రీమియం గ్రూప్లో అయితే ఇచ్చాను. అందులో ఏంటంటే మీరు జాయిన్ కాండి. ఖచ్చితంగా ఏంటంటే మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఆల్ట్ సీజన్లో మేము చాలా వరకు ప్రాఫిట్ అయితే బుక్ చేసాం. దానికి సంబంధించిన వీడియో ఏంటంటే మన ఛానల్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే మన ఛానల్ అయితే కిందటి ఏదైతే పాత వీడియోస్ ఉంటాయో అవైతే ఒకసారి చూడండి. దాంట్లో చెప్పాను మల్టిపుల్ ఆఫ్ సిగ్నల్స్ ఇచ్చాను కదా, అవన్నీ ఎగ్జాక్ట్గా ప్రాఫిట్ టార్గెట్కి అయితే అచీవ్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే మేమ్ కాయిన్స్ సంబంధించిన సిగ్నల్స్ అయితే వచ్చేది ఉంది. ఇప్పుడు మేమ్ కాయిన్స్ అయితే అన్ని మేమ్ కాయిన్స్ ఇంక్రీజ్ కావు. దాంట్లో ఏంటంటే కొన్ని మేమ్స్ కాయిన్స్ మాత్రమే అయితే ఇంక్రీజ్ అవుతాయి. అవేందనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇచ్చాను ఆల్రెడీ. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ జాయిన్ కాండి. ఓకే గైస్, ఇంకా చాలామంది ఏంటంటే నన్ను కోచింగ్ గురించి అడుగుతున్నాను. కోచింగ్ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ ఉంది, దాంట్లో ఏమేమి మీకు ప్యాటర్న్స్ ఏమేమి నేర్పుతాం, అండ్ దాంట్లో ఏంటంటే మనకి ప్రైజెస్ అనేది తక్కువ ఉంటాయి, వాటి గురించి చెప్తాను. మీకు ఏంటంటే ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ మాత్రమే కావాలంటే దీంట్లో ఏంటంటే 50% ఆఫ్ అయితే ఉంటుంది. అంటే 25K మాత్రమే ఏంటంటే నేను కొన్ని ప్యాటర్న్స్ వరకు మాత్రం చెప్తాను. నియర్లీ ఏంటంటే 20 to 25 ప్యాటర్న్స్ ఏంటంటే మీకు నేర్పిస్తాను. దాంట్లో ఏంటంటే ఈ ప్యాటర్న్స్ అనేది నేను పర్టికులర్గా నేర్పుతాను. మీరు ఇంకా ఫుల్ పేమెంట్ చేశారంటే మాత్రం నేను దగ్గర మీకు దీంట్లో ఉన్న క్లాసెస్ అని చెప్తాను. దీంతో పాటు ఏంటంటే కొన్ని నేను ఏదైతే ట్రిక్స్ ఉన్నాయో అవైతే కూడా మీకు చెప్తాను. దానివల్ల ఏంటంటే మీకు ఎక్కువ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎవరైతే కోచింగ్లో జాయిన్ కావాలనుకుంటున్నారో అండ్ నెక్స్ట్ ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావాలనుకున్నవారు ఏ విధంగా జాయిన్ కావాలంటే మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద లింక్స్ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే చూసుకోండి. కామెంట్ పిన్లోకి వెళ్తే అక్కడ నుంచి ఏంటంటే నాకు మెసేజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రైజెస్ అన్ని చెక్ చేసుకొని తర్వాత నాకు మెసేజ్ చేయండి. ప్రైస్ చెక్ చేయకుండా నాకు ఉత్తరం అయితే మెసేజ్ చేయకండి. అండ్ నేను చెప్పాను కదా, మీకు ఫుల్ ప్యాకేజ్ తీసుకుంటే ఇంత ప్రైస్ ఉంటుంది. లేదు మీరు ఏంటంటే నార్మల్గా కొన్ని ప్యాటర్న్స్ వరకు ఓన్లీ మార్కెట్ రీడ్ చేయడం తెలిస్తే సరిపోద్ది అనుకుంటే మీరు ఓన్లీ టెక్నికల్ తీసుకోండి. టెక్నికల్లో ఒక 20 to 30 క్లాస్ అయితే ఉంటాయి. అవి కూడా ఏంటంటే వితిన్ 10 to 15 డేస్లో మధ్యలో అయితే మీకు అయితే కంప్లీట్ చేస్తాను. ఓకే గైస్, వీడియో నచ్చితే మాత్రం ఛానల్ అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.